హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 92 ఎంత ఆశగా కొన్నానో తెలుసా? నా మొదటి బహుమతిని దాన్ని నీ చేతుల్లో పెట్టి నా భావాలన్నిటినీ నీతో పంచుకోవాలి అనుకున్నాను. తనివి తీరా నీ కళ్ళల్లోకి చూడాలి అనుకున్నాను. కానీ నువ్వు అలాంటి బహుమతి ఇస్తావని అస్సలు ఊహించలేదు అన్నాడు ఆవేశంగా. సమాధానం చెప్పలేదు ఆద్య. శూన్యంలోకి చూస్తుంది. ఆకాష్ చెప్పే మాటలు వింటుంది. నిజమా కాదా అనుకుంటుంది. అతని ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని, ప్రతి పరిస్థితిని తన కళ్ళ ముందే చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఆద్య. ఇక మరి అలాగా ఆకాష్ ఆద్య కొట్టగానే ఇంటికి వెళ్ళగానే టక్కున బైక్ దిగేసి వేగంగా కోపంగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోయి తలుపు దడేల్మని వేసుకున్నాడు ఆకాష్. అతని పరిస్థితిని చూసి ఏమని సర్ది చెప్పాలో తేజకి అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయాడు. నిజానికి అనుకోకుండా భుజానికి తగిలినందుకు కొట్టే స్వభావం కాదు ఆద్యది. ఆమె గురించి అతని స్నేహితుడు చెప్పాడు. ఆమెకు అసలు కోపమే ఎంతో అరుదుగా వస్తుందని, ఆమెకు ద్వేషం అంటే ఏంటో తెలియదని. అతను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటే నిజంగానే ఆమె ఆకాష్ అంటే పూర్తిగా ఇష్టం లేక కొట్టిందన్న అనుమానం వచ్చింది అతనికి. కానీ అతన్ని ఇష్టపడకపోవటానికి అసలు కారణాలు ఏముంటాయి? ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే ఆకర్షించగలిగే చురుకైన కనులు, ఎవ్వరికి తీసిపోని శరీర దాడుర్యం, అన్నిటికీ మించి అతని క్యారెక్టర్. తినడం తాగడం లాంటి చెడు అలవాట్లే లేవు ఆకాష్కి. ఎవరైనా ప్రేమించడం మొదలు పెడితే ఆపడం తెలియని పసితనం. ఇంతకన్నా ఒక అమ్మాయికి తన ప్రియుడి విషయంలో ఇంకేం కావాలి అని ఆలోచించాడు తేజ. గదిలోకి వెళ్లిన ఆకాశు గోడకు అతుక్కుని ఉన్న ఆద్య ఫోటోని కోపంగా చూశాడు. ఆమెను చూస్తూ ఉంటే కోపం ఎక్కువ సమయం ఉండడం లేదు. ఆమె కొనులతో మళ్లీ కలిసిపోయాడు. ఆమె నవ్వులో మళ్లీ కరిగిపోతున్నాడు. అందుకే ఆమెకు వ్యతిరేకంగా తిరిగి ఆమె కొట్టిన దెబ్బను గుర్తు చేసుకుంటున్నాడు. ఆమె చెయ్యి తాకినా అతని చెంప కందిపోలేదు. కనీసం వేలు ముద్రలు కూడా పడలేదు అతని చెంపపై. ఆమె సుకుమారమైన చెయ్యి ఇక గాలికి రెపరెపలాడుతూ బొగ్గని హత్తుకుంటూ ఉంటుంది. అంతే. కానీ ఆకాష్కి నొప్పేసింది, బాధేసింది. కొన్ని గాయాలు భౌతికంగా ఏమీ చేయలేవు, కానీ మానసికంగా మనల్ని చంపేస్తాయని అతనికి అప్పుడు అర్థమయ్యింది. వాడిపోయిన కనులు, వాలిపోయిన ముఖంతో అద్దం ముందు నిలబడ్డాడు ఆకాష్. సినిమాలో హీరోయిన్లు హీరోలను చూసే ప్రియమైన చూపుని ప్రతిసారి ఆద్య అతని వంక చూసే చూపుని పోల్చుకున్నాడు. గుండెనెవరో మెలిపెడుతున్నట్లు అనిపించింది. భుజానికి తగిలించుకున్న జీన్స్ జాకెట్ తీసి పక్కన పడేసి తనని తాను తీక్షణంగా చూసుకున్నాడు. ఎప్పుడు చూసుకున్నంత సందేహంగా. నేను హ్యాండ్సమ్ గా లేనా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఏమో తెలీదు. అంతరాత్మ మొదటిసారి అతనికి విరుద్ధమైన సమాధానం ఇచ్చింది. ఆమె చూపు కోసం పరితపించిన ప్రతిసారి తనకి తగులుతున్న ఎదురు దెబ్బల వెనకాల తనకు అర్హత లేదన్న నిజం దాగి ఉందా? ఆకాష్ తొలిసారిగా ఆత్మనిమిత్త భావానికి గురయ్యాడు. తనకేం తక్కువ? ఆ ప్రశ్న అతని హృదయాన్ని ముక్కలి చేసింది. దాదాపుగా గోడల్లో సగం దాకా నిండుకున్న ఆద్య పెయింటింగ్ ని చూస్తూ అటుగా కదిలి ఆమె పెదవులను వేళ్లతో రాసి, ఆద్య, నీకు నిజంగానే నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, నేను చెడ్డవాణ్ణి కాదు, సిగరెట్టు మందు తాగను, తినను. నువ్వు తప్ప ఇంతవరకు ఏ ఆడపిల్లని మనిషిగా కూడా చూడలేదు. అయినా సరే నీ కంటికి నేను ఎందుకు కనిపించడం లేదు ఆద్య? బాధగా అనేసి మళ్ళీ ఆమె కొట్టింది గుర్తుకు రాగానే కోపంతో పళ్ళు కొరికి, రాక్షసి, దెయ్యం, నేనంటే నీకంత ద్వేషమేంటి? ఇక నువ్వు నాకు అక్కర్లొద్దు. మళ్ళీ నీ ముఖం కూడా చూడను. నీకు నా ముఖం చూపించను అన్నాడు ఆవేశంగా. అనడం అయితే అన్నాడు, కానీ చెయ్యలేడని అతను కూడా తెలుసు. మరి అంత తేలిగ్గా వదులుకునేవాడైతే నార్మల్ అబ్బాయి ఎందుకు అవుతాడు? ఆకాష్ కాడు కదా మరి. కానీ ఇక ఆ రోజు నుండి తేజ ముందు ఆద్య పేరెత్తలేదు. కోపాన్ని నటించాడు ఆకాష్. అతను నటిస్తున్నాడని తేజ తెలుసుకున్నాడు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వారని ఆకాష్ ఎంతగా నమ్మాడో అంతే నమ్మాడు తేజ. అందుకే ఆకాష్ పైపైన కోపపు మాటలను వింటూ నవ్వుకునేవాడు తేజ.
ఇంతలో ఆకాష్కి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఇక అవి ముగిసిపోతే అతను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఆద్య అతనికి ఇంకెప్పుడూ ఎదురుపడదు. ఆ ఊహే నచ్చలేదు ఆకాష్కి. ఆమెతో అస్సలు మాట్లాడిందే లేదు ఇప్పటి వరకు. నేరుగా మాట్లాడిందే లేదు. అంతెందుకు, కనీసం వరుసగా 2 నిమిషాలు ఆమె కళ్ళల్లోకి చూసిందే లేదు. అయినా సరే ఆమెను వీడిపోలేదు ఆకాష్. కానీ ఆమె కొట్టిన దెబ్బ, ఆమె చూసిన చూపు మాత్రం మానసికంగా అతన్ని ఎప్పుడూ ప్రశ్నల రూపంలో పొడుస్తూనే ఉంది. ఆ బలమైన తాకిడిని దూరంగా నెట్టలేక ఆమెకు ఎదురు పడడం మానేశాడు ఆకాష్. ఆమె అసహ్యం నిండిన చూపులను గుర్తు చేసుకుని తనకి తను శిక్ష విధించుకుంటూ ఆమె వెనుకే తిరగడం ఆపేశాడు. అయినా సరే ఆద్య ఆలోచనలు అతన్ని వేడలేదు. అది గమనిస్తూ ఉన్న ఆకాష్ అతని మదితో వాదించలేదు. హృదయంలో ఎప్పుడో ఆమె అతనికే సొంతం అనే మాట ప్రతిధ్వనిస్తూ ఉండగానే ఆమెను భౌతికంగా కలవడం ఆపేసి పరీక్షలు రాశాడు. తేజ పరీక్షలు ఇంకా మొదలవ్వకపోవడంతో ఆకాష్కి మళ్ళీ అక్కడ ఉండేందుకు అవకాశం దొరికింది. ఆద్యాన్ని చూడకుండా ఇక ఉండడం అతని వల్ల అస్సలు అవ్వలేదు. అలా అని ఆమె అసహించుకుంటుంటే కావాలని ఆమె వెంట తిరగడం లేడు. ఆమెకి దూరమూ జరగలేడు. అతనంటే అసలు కాస్త కూడా ఇష్టం లేని వ్యక్తితో పీకల దాకా ప్రేమలో మునిగిపోవటం, అది అతిపెద్ద ప్రమాదం, తీవ్రమైన నరకం. అలాంటి భావనను అనుభవిస్తూ ఆమెను వదల్లేక ఈగోని పక్కన పెట్టి ఆమెని చూడాలి అనుకున్నాడు ఆకాష్. మరి ప్రేమించాడుగా, ఈసారి ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నాడు. ఆమెతో చేస్తున్న యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోతే ఎంత ఆనందంగా ఉంటుందని అతనికి ఇప్పుడే తెలిసింది. ఆ ఓటమి అద్భుతంగా ఉంది. ఇక నా వల్ల కాదాద్య నీకు దూరంగా ఉండటం, మనసులో మనస్ఫూర్తిగా అనుకున్నాడు. ఆమె కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాడు. అతను వంక ఆమె చూస్తున్న చూపు అతని మనసును దహించి వేస్తుందని తెలిసి కూడా ఆ మంటని రుచి చూడాలి అనుకున్నాడు. ఆ జ్వాలలో కాలిపోవాలి అనుకున్నాడు. ఇక అతని వేగం చూసి అసలు కాలేజ్కి వెళ్తున్నామా లేక రేస్కా అని అనుమానం కలిగిన తేజ అతను ఆద్య ఇంటివైపు బైక్ తిప్పగానే అర్థం చేసుకున్నాడు తేజ. నేరుగా వెళ్లి ఆద్య ఇంటి దగ్గర ఆగింది బైకు. కానీ ఆకాష్ కళ్ళు ఎంతో ఆశ్చర్యాన్ని చూస్తున్నట్లు పెద్దవయ్యాయి. తేజకి కూడా ఏమీ అర్థం కాలేదు. ఇంటి ముందు పెళ్లి పందిరి, టెంటు, పక్కనే ఆద్యవేట్స్ పృథ్వీరాజ్ అనే బోర్డు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కానీ అతని గుండె పెరుగుతున్న వేగం చూస్తూ ఉంటే అతని కళ్ళు కొంచెం కొంచెంగా ఆ దృశ్యాన్ని నమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయని అర్థమయ్యింది ఆకాష్కి. కింద కళ్యాణ మండపం. ఇక అడ్రస్ కూడా కనబడేసరికి వేగంగా బైక్ ని తిప్పాడు. అంతకు మించిన షాక్ లో ఉన్న తేజ ఆకాష్ తిప్పిన వేగానికి వెనక్కి పడబోయి మళ్లీ క్షణంలో తేరుకుని అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. వాయు వేగాలతో ఉరికింది ఆ బైకు. జరుగుతున్న దాన్ని ఊహించాయేమో ఆకాష్ కళ్ళు ముందే ఎర్రబడ్డాయి. అసలు ఇంతకు ముందెప్పుడు ఎర్రబడనంతగా, రక్తం మరిగిపోతుందేమో అన్నంతగా ఇక అతని కళ్ళు నిప్పులతో నిండిపోయాయి. ఏం కాదురా ఆకాష్, ఆద్యకి ఇప్పుడు పెళ్ళేంటి? కాదు కాదు, అబద్ధం అబద్ధం. తను నీదే, ఖచ్చితంగా నీదే. మధ్యలో ఎవడో ఎందుకు వస్తాడు? అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పు? లేదు లేదు, కుదరదు, జరగదు. దారి నిండా ఒంటరిగా తనతో తానే మొత్తుకున్నాడు. ఇక కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. కళ్ళు బలంగా మూసుకుని తెరిచి కనుల ముందు ఆమె దూరం కనిపించకూడదని గాఢంగా కాంక్షించి కనులు తెరిచాడు. ఆద్య మెడలో పృథ్వీ తాళి కడుతున్న దృశ్యం కనబడగానే ప్రపంచం బద్దలైపోయింది. గుండె ఆగిపోయింది. లోకం స్తంభించింది. ఇకంతా ముగిసిపోయినట్లేనా? మనసు ఏడుస్తూ ప్రశ్నించింది ఆకాష్ని. వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు. తేజ ఇక తను చూసిన దాని నుండి బయటికి రాలేదు. షాక్ అయ్యాడు. ఇది కళ నిజమా అన్నట్లుంది అతని పరిస్థితి. కళ కాదు, నిజమే. ఆద్యకి పెళ్ళైపోయింది. ఇంకెవరితోనో పెళ్ళైపోయింది. మనసు బలవంతంగా బిగ్గరగా చెప్పిందేమో. ఆకాష్ కంట్లో చాలా ఏళ్ల తర్వాత నీళ్లు ఊరాయి. ఆపేసుకున్నాడు. పట్టి ఉంచాడు. ఇంటికి చేరుకున్న వెంటనే దిగేసి వేగంగా ఇంట్లోకి నడుస్తూ టేబుల్ మీద అలంకరించి ఉన్న గాజు బొమ్మలను ఒక్కొక్కటిగా బలంగా నేలకేసి కొట్టాడు. ఇక అతని వెనుకే వస్తున్న తేజ కాళ్ళ ముందవి పడి, నా వెనుక నువ్వు రాకు అని ఆకాష్ చెప్తున్న సందేహాన్ని అతనికి అందించాయి. అతని పాదాలు అక్కడే ఆగిపోయాయి. కానీ అతని ఆలోచనలు మాత్రం
ఆకాష్ వెనుకే వెళ్ళాయి. తొలిసారిగా తడిబారిన ఆకాష్ కళ్ళు చూస్తూ ఉంటే ఏడుపు తన్నుకొచ్చింది తేజకి. అతను ఆపుకోలేదు. కన్నీటిని దాచి పైకి గంభీరంగా ఉండటం ఆకాష్కి తెలిసినట్లుగా పాపం మరి తేజకి తెలీదు. మెట్లెక్కేసి తన గదికి వెళ్తున్న ఆకాష్ని చూసి అన్నయ్య అంటూ ఏడుస్తూ అరిచాడు. ఇక హర్దత నిండిన అతని గొంతు విని క్షణం ఆగాడు ఆకాష్. వెనక్కి తిరిగి చూసి బాధగా ఏడుస్తున్న తేజ ముఖాన్ని గమనించి, ఏం కాదు తేజ, కాసేపట్లో వస్తాను. నువ్వు ఈ విషయాలేమి ఎవరికి చెప్పకు, ముఖ్యంగా విన్నుకి, డాడీకి ఎవ్వరికి చెప్పొద్దు. నేను కాసేపట్లో వస్తాను అని నమ్మేలా చెప్పి టక్కున తన గదికి వెళ్ళిపోయాడు ఆకాష్. తలుపేసుకున్నాడు. ఆ మరుక్షణం అతను కన్నీరు ఆగనంది. కట్ట తెగిన వరదలా, మబ్బు వదిలిన వర్షంలా కన్నీరు అతని బుగ్గలను తడిపేస్తుంది. అతను ఎవరు, ఎలాంటివాడు అన్న సంగతి పూర్తిగా మర్చిపోయి వాళ్ళమ్మ చనిపోయినప్పుడు అసలు ఆకాష్ ఎంతలా ఏడ్చాడో అంతకు మించి రెట్టింపు ఏడుస్తున్నాడు ఆద్య కోసం. అమ్మ కొంగు వదిలి ఎక్కడో తప్పిపోయిన పసివాడి గొంతుకులా ఇప్పుడే వస్తానని మాటిచ్చి మర్చిపోయిన వసంతం మీద అలిగిన చంద్రుల్లా చిన్న పిల్లల్లా ఏడుస్తున్నాడు ఆకాష్. కనీసం ఓదార్చడానికి ఎవరూ లేరు. ఉన్నా ఎవరి ఓదార్పు మాత్రం అతని కన్నీటికి ఆనకట్ట వేయగలుగుతుంది చెప్పండి. అతని కన్నీటిని స్పర్శించకుండానే, తుడవగలిగే సామర్థ్యం కనిపించకుండానే అతని పెదవుల మీద నవ్వే పోయేంత సమర్థత కేవలం ఆద్యకు మాత్రమే ఉన్నాయి. కానీ ఆద్య ఇప్పుడు ఖచ్చితంగా ఆకాష్ది కాదు, ఇంకెప్పటికీ కాలేదు. చావు కంటే పెద్ద మరణం ఇదేనా ఆద్య అని ప్రశ్నించాడు కన్నీళ్లతో. జవాబు ఇవ్వడానికి కాదు కదా, కనీసం ప్రశ్నను వినడానికి కూడా ఆమె లేదు. ఇక ఎప్పటికీ రాదు. ఆమె రాకపోతే అసలు జీవితం ఎందుకు అనిపించింది ఆకాష్కి. నెమ్మదిగా ఆమె పెయింటింగ్ దగ్గరికి నడిచాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎందుకు ఆద్య, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు గుండె నిండా ఏడుపుతో. ఆమె సమాధానం ఇవ్వలేదు. ఎలా ఇవ్వగలవు, నువ్వు కేవలం నా రంగులతో నేను గీసుకున్న బొమ్మవి కదా, పొల్లు కొరుకుతూ కోపంగా అన్నాడు. 4 అడుగులు వెనక్కి వేసి, రాక్షసి, నువ్వు నిజంగానే పిశాచివే. ఎందుకని నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నావు? గొంతునంతా బిగ్గరగా అరుస్తూ పక్కనే ఉన్న గాజు గ్లాసుని ఆమె పెయింటింగ్ మీద విసిరేశాడు. ఆ గ్లాసులో ఉన్న జ్యూస్ అంతా ఆద్య నుదుటిని తాకడంతో కోపం అంతా క్షణాల్లో ఎగిరిపోగా వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ చోటంతా చేత్తో తుడిచేశాడు. ఆ మరుక్షణమే ఇంకా ఆమెను ఆరాధిస్తున్నందుకు, ఆమె నుండి ఎందుకు బయట పడలేకపోతున్నందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు ఆకాష్. ఆకాశానికి చిల్లుపడి వర్షపు చుక్కలు ధారగా కారినట్లు సుడిగుండాలు తమ తోవని మర్చిపోయి ఓ ప్రియుడి కళ్ళల్లో చేరినట్లు ఎంతో బాధగా ఉంది ఆ దృశ్యం. అతనికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది ఎవరు? అతని కంటతడిని రూపు మాపేది ఎవరు? పైకి గంభీరంగా కనిపించింది. ఓ అమ్మాయి చెలిమి కోసం పరితపించిన పసి మనసుని ఓదార్చేదెవరు? ఆద్యా అని గట్టిగా గాఢంగా మనసారా అరిచాడు ఆకాష్. కానీ ఆ పిలుపును ఎప్పట్లాగానే ఆమె వినలేదు. ఇక ముందు వినదు కూడా. అంటే జీవితాంతం ఆమె లేకుండానే బతకాల అతను? ఆమె జీవితంలో ఇంకెవరో ఉంటారు. ఆ ఆలోచనతోనే హృదయం బరువెక్కగానే గుండెల మీద చెయ్యేసుకున్నాడు. కింద కూలబడ్డాడు. గోడకు ఒరిగాడు. ఇక నేనేమీ చెయ్యలేను కదా, కొత్తగా ఊరిన కన్నీళ్లతో ఏడుస్తూ అన్నాడు ఆకాష్. ఏమీ చేయలేడు, ఎవ్వరికి చెప్పలేడు. జీవితాంతం ఇక నటించాల్సిందేనా? ఆమె జ్ఞాపకాలతో కాలిపోతూ దహించుకుపోతున్న దేహాన్ని ఎవరూ చూడకుండా కప్పుకోవడమే నా ముగింపు. ఆద్య ఫోటో దగ్గరికి నడిచి చేతులు చాచి ఆమెను హత్తుకున్నాడు. ఆమె బొగ్గలకు, అతన్ని కన్నీటితో తడిసిన చెంపలకు ఆనించి కళ్ళు మూసుకున్నాడు. లోకమంతా చీకటి కనిపించింది. మొదటిసారి భయమేసింది. ఇక బ్రతకడం ఎలాగో తెలియక బాధను తట్టుకోలేకపోయాడు. భయాన్ని భరించలేకపోయాడు. ఇక గదిలో ఉండలేకపోయాడు. ఆమెలో అతన్ని వెతకలేకపోయాడు. కోపం, బాధ, దుఃఖంతో గుండె బరువెక్కి జారిపోతూ ఉండగా తలుపు తెరిచి వడివడిగా కిందకొచ్చేశాడు బాధగా. అతన్ని చూసి సోఫాలోంచి టక్కున లేచి నిలబడ్డాడు తేజ. ఏం కాలేదు అన్నట్లుగా తలూపి
ఊపిరి ఆగిపోయేంత బాధలో కూడా ఓ నవ్వును నటించి అతను పగలగొట్టిన గాజు ముక్కల మధ్య సునాయాసంగా నడిచి ఆ రక్తాన్ని గాయాలకు లెక్క చేయకుండానే టక్కున బైక్ తీశాడు. తేజ అన్నయ్య అని అరుస్తూ ఉండగానే కోపంగా వెళ్ళిపోయాడు. ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే దాని ముందు ఇన్నాళ్ళుగా వయ్యారంగా నడిచిన ఆత్య గుర్తుకు వచ్చింది ఆకాష్కి. షర్ట్ పై బటన్ ఊడిపోయి గాలికి రెపరెపలాడుతున్న కాలర్ నుండి కనిపిస్తున్న గుండె దగ్గరగా ఓ గాజు ముక్క తగిలి రక్తం కారుతూ ఉండడం చూసి ఆమె తలను అద్దుకోవాలని చూసిన చోట ఆమె వల్ల రక్తం చిమ్మడం తెలిసేసరికి మనసు ఓ 1000 సార్లు ముక్కలైపోయింది. ఎంత ఏడవద్దు అనుకున్నా కన్నీళ్లు మళ్ళీ మళ్ళీ ఊరాయి. దారంతా కూడా ఆద్య నవ్వులు, రోడ్డంతా ఆమె మాటలతో నిండిపోయింది. అన్ని వైపుల నుండి వినిపిస్తూ ఉంటే కన్నీళ్ల నుండి బొగ్గలకి అభిషేకించేలా గట్టిగా మూసుకున్నాడు. జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట, జీవితం నీవని గుర్తు చేశావు ప్రతి పూట, ఒంటిగా బ్రతకలేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు, మెలుకువే రాని కలగంటూ బ్రతకమంటావా నూరేళ్ళు. ప్రియతమా, నీ పరిమళం ఒక ఊహే కానీ ఊపిరిగా మరి సొంతం కాదా. మరి ఏదో కవిత. మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.